ఇటు అన్నంలోకి అలాగే టిఫిన్స్‌లోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఉల్లిపాయ, టమాటా కర్రీ. మనం చట్నీలాగా చేసుకోవచ్చు. అలాగే కర్రీలా కూడా చేసేసుకోవచ్చు. కానీ 2 ఇన్ 1 రెసిపీ. ఒకేసారి రెండింటిని చేసేయొచ్చనమాట. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని గుండుగా కట్ చేసి వేయించుకోండి. అలాగే ఇందులోకి 4, 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్‌కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మీకు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని బాగా వేగనివ్వండి. ఇవి బాగా వేగిన తర్వాత టమాటా పళ్ళని కూడా ఒక మీడియం సైజ్‌వి 3 లేదా 4 టమాటా పళ్ళని తీసేసుకొని పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేయించేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్‌లో వేయించుకోవాలి. టమాటా పళ్ళు అనేవి చక్కగా మగ్గిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే టమాటా పళ్ళు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. సో పచ్చివాసన అనేది పూర్తిగా పోయి బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు వెయిట్ చేయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. అన్నంలోకి అయితే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. అదే మీరు టిఫిన్స్‌లోకి చేయాలి అనుకుంటే కొంచెం వాటర్ కంటెంట్ పెంచుకొని కొంచెం మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పోపు పెట్టేసుకుంటే మనకి ఇటు కర్రీ అటు చట్నీ 2 ఒకేసారిగా అయిపోతాయన్నమాట. సో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఉప్పు కారాన్ని ఒకసారి ఇలా బ్యాలెన్స్ చేసుకొని చూసుకోండి. చాలదు అనుకుంటే గనుక కొంచెం యాడ్ చేసేసుకోండి. అంతే టమాటా ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే టిఫిన్స్‌లోకి అయితే చట్నీ అనమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.